నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడాన్ని ఆదిలాబాద్ జిల్లా రజక సంఘ నేతలు ఖండించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ వెంటనే దుండగులను గుర్తించి తగిన విధంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకుని రజక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ నెల 13వ తారీఖు బుధవారం రోజున తిరుమల జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ యొక్క విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు విగ్రహం ధ్వంసం చేశారు. దీన్ని మేము తీవ్రంగా మా రజకులందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, బైంసా అందరం కలిసి పెద్ద ఎత్తున దీని గురించి తీవ్రంగా ఖండించి పెద్ద ఉద్యమం చేద్దామని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే గత బుధవారం నుండి ఇప్పటి వరకు వారం రోజులైనా గడుస్తున్నా కానీ దుండగాలని ఎవరు కూడా ఇప్పటివరకు పట్టుకోలేదు. కాబట్టి దయచేసి మా రజకు తరఫు నుంచి మేము కోరేది ఏంటంటే వెంటనే ఎవరైతే మా ఐలమ్మ యొక్క విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళని త్వరలో పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని మా రజకు తరఫు నుంచి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా